हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। నందకుమారం నవనీత చోరం బృందావన సంచారం నందకుమారం నవనీత చోరం బృందావన సంచారం కృష్ణము వందే నందకుమారం రాధా వల్లభ నవనీత చోరం కృష్ణము వందే నందకుమారం రాధా వల్లభ నవనీత చోరం నందకుమారం నవనీత చోరం బృందావన సంచారం నందకుమారం నవనీత చోరం బృందావన సంచారం గోపాల మాధవ శౌరి గోవర్ధన గిరిధారి గోపాల మాధవ శౌరి గోవర్ధన గిరిధారి చక్ర పీతాంబరధారి స్నేహరనాథ కుసుమ కుమారి చక్ర పీతాంబరధారి స్నేహరనాథ కుసుమ కుమారి చక్ర పీతాంబరధారి జయ హరనాథ కుసుమ కుమారి పీతాంబరధారి జయ హరనాథ కుసుమ కుమారి కృష్ణౌ వందే నందకుమారం రాధా వల్లభ నవనీత చోరం కృష్ణం వందే నందకుమారం రాధా వల్లభ నవనీత చోరం నందకుమారం నవనీత చోరం బృందావన సంచారం నందకుమారం నవనీత చోరం బృందావన సంచారం గోవర్ధన గిరిధారి గోపాల మాధవ శౌరి యమునా తీర విహారి గోవర్ధన గిరిధారి గోపాల మాధవ శౌరి యమునా తీర విహారి శంకు చక్ర పీతాంబరధారి శ్రీహరనాథ కుసుమ కుమారి శంకు చక్ర పీతాంబరధారి శ్రీహరనాథ కుసుమ కుమారి రాధే కృష్ణ జయ కృష్ణ మురారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ राधे कृष्ण जय कृष्ण मुरारी जय जय हरनाथ जय कुसुम कुमारी जय राधे कृष्ण जय कृष्ण मुरारी जय हरनाथ जय कुसुम कुमारी जय
हरनाथ जय कुसुम कुमारी जय हरनाथ जय कुसुम कुमारी कुसुमा कुमारी जय
कुसुमा कुमारी जय जय हरे नाथ कुसुमा कुमारी जय हरे नाथ कुसुमा कुमारी जय कुसुम कुमारी जय हरे नाथ कुसुम कुमारी जय हरे नाथ जय जय कुसुम कुमारी जय हरे नाथ जय जय कुसुम कुमारी जय जय कुसुम कुमारी जय हरे नाथ 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 जय जय कुसुम कुमारी जय जय हरे नाथ जय जय कुसुम कुमारी जय हरे नाथ जय जय कुसुम कुमारी जय जय हरे नाथ जय जय कुसुम कुमारी जय हरे नाथ जय जय कुसुम कुमारी जय जय हरे नाथ जय जय कुसुम कुमारी సర్వ ప్రపంచము మీ సభలో చేరి దాని వలన ప్రతి ఒక్కరూ ప్రయోజనాన్ని పొందదునుగాక. శాంతి సుఖాలు లభ్యమయ్యే చోటు హరిసభయేనని దయతో గమనించు. మీ హరిసభకు చెందిన నిధి పేదలకు ఆర్తులకు సహాయాన్ని అందజేయునుగాక. ఈ నిధి నుండి ఆకలి ఉన్న వారికి తిండిని, బట్టలు లేని వారికి బట్టలను, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కలిగించండి. విశ్వ సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తిపరిచేందుకు ప్రయత్నిస్తూ అనైక్యతను సభ భవనపు గుమ్మములోనికి కూడా రానివ్వకండి. ఆవేశాలతో కూడిన చర్చలను సంపూర్ణంగా పరిత్యజించండి. పేద ధనిక వ్యత్యాసాలను నిక్కచ్చిగా త్యజించండి. ఇతరుల మనోభావాలను కించపరిచే అనగా హృదయాలను గాయపరిచే మాటలను ఎన్నడూ పలకకండి. పనికి మాలిన దురుసుతనముతో కూడినవైన ప్రాపంచిక విషయాలేవీ కూడా సభ యొక్క భవనంలోనే ప్రవేశించకూడదు. బొంబాయిలో కూడా ఒక ఆశ్రమము నిర్మాణమై అతడి నుండి వేలాది మంది సహాయాన్ని పొందడం చూడగలిగేటట్లు
ప్రభువు నన్ను కొద్ది కాలం పాటు ఉంచునుగాక. జై కుసుమహర. 4వ భాగం 1వ పాటలో లేఖ తీయడమైంది. ప్రియమైన కాలాచంద్, నీ ఉత్తరం చదువుతూనే నేను చాలా ఆనందించాను. నీ సహజమైన ప్రేమకు లొంగిపోయాను. హరిభక్తితో పాటుగా విద్యా ధ్యానాన్ని కొనసాగించు. నీవు గొప్పవాడవైతే ఉన్నత స్థాయికి వెళ్తే నీ మాటను అనేక మంది విశ్వసించి నీవు చెబుతున్న మార్గాన్ని అనుసరిస్తారు. ఇది 100% సత్యనారాయణ గారికి వర్తిస్తుంది. హరిభక్తితో పాటుగా విద్యా ధ్యానాన్ని కొనసాగించు. నీవు గొప్పవాడవైతే ఉన్నత స్థాయికి వెళ్తే నీ మాటను అనేక మంది విశ్వసించి నీవు చూపున్న మార్గాన్ని అనుసరిస్తారు. ఆనాడు ఈ జగత్తులో హరినామంతో ముంచెత్తి వేయగలుగుతావు. నాయన, మీ అందరి ముఖాలను మిమ్మల్ని అందరినీ చూడాలని నా ప్రాణం ఎంతో ఆరాటపడుతున్నది. కృష్ణుడు నా కోరికను ఎప్పటికి నెరవేరుస్తాడో తెలియకుండా ఉంది. మీ అందరితో కలిసి ఎప్పటికీ ఆనందిస్తాను. మీతో కలిసి ఎప్పుడు ఆడుకుంటాను. చక్కగా చదువుకో, అప్పుడే అమ్మా నాన్న సంతోషిస్తారు. తల్లిదండ్రులు సాక్షాత్ పరమేశ్వరుడే. వాళ్ళని ఎప్పుడూ సుఖంగా ఉంచేందుకు ప్రయత్నించు. వారికి సంతోషం కాని ఏ పని చేయవద్దు. వారు వద్దని చెప్పిన పనిని ఎన్నటికీ చేయవద్దు. ప్రభుని పాదాలపైనే నీ మనస్సు నిలిపి ఉంచు. కృష్ణుడు ఆ రోజును అనుగ్రహిస్తే మిమ్మల్ని అందరినీ త్వరలోనే చూస్తాను. మీరందరూ ఎలా ఉన్నారు? నా ప్రేమానురాగాలను గ్రహించండి. త్వరలోనే మేము జమ్మూకు వెళ్తామని అనుకుంటున్నాము. మిగిలిన విషయాన్ని శుభప్రదంగా ఉన్నాయి. నీవు పరమానందంలో ఉందుగాక. నీ శరీరం ఆరోగ్యంగా ఎలా ఉన్నదో రాయవు. నీ వాడైన హరాని. ఇది చిన్న లేఖ. ఇది 20వ లేఖ. ప్రియమైన తండ్రి శ్రీయుత మహేంద్ర కుమార్ డే శిల్చార్ తమ లేఖా పఠనం నాకు అపారమైన సంతోషాన్ని కలిగించింది. బాబా, ఏదైనా దేనిలో నుండి ఉత్పత్తి అయిందో తిరిగి దానిలో లయమవుతుంది. ఇదే ప్రకృతి యొక్క సహజ స్వభావం. ఇలా లయం కావడం పేరే శాంతి. అందువలన పాగల్ పఠనం మీ ప్రేమ పిపాసను అధికం చేస్తుంటే దాన్నే సూక్ష్మంగా పరిశీలిస్తూ మరమరలు చదువుతూ ఉండండి. అందువలన మీకు శాంతి లభించడం అనేది నిస్సందేహం అని చెప్తున్నాను. మీ పుస్తకం పాగలన్నాది మారు కొత్త రూపంతో కొత్త ఫోటోతో కూడా తృతీయ ఖండం పెద్దదిగా ప్రచురించబడబోతున్నది. అది మీకు మరింత ఆనందాన్ని కలిగించవచ్చు అనుకుంటాను. మనం ప్రత్యక్షంగా పరస్పరం చూసుకున్నట్టు మాట్లాడుకోవడానికి వీలు పడనంత కాలము ఇలాగే ఫోటోల ద్వారా చూసుకుంటూ లేఖల ద్వారా మాట్లాడుకుంటూ ఉందాం. మీ అందరూ ఒక చోట కూడి దిగిన గ్రూప్ ఫోటో ఒకదాన్ని పంపించమని చెప్పాను. ఒకసారి వాళ్ళకి ఈ విషయాన్ని గుర్తు చేయండి. అంతేకాదు మీరు కూడా దానికోసం ప్రయత్నించవచ్చు. ఆ ఫోటోలో వ్యక్తుల పదవులను బట్టి పెద్ద చిన్న అనే వ్యత్యాసం తెలియకుండా గాక. కొందరు నిలబడి కొందరు కూర్చొని వివిధ భంగంలో అందరూ కలిసి ఉన్న ఫోటో ఏ రకమైనదైనా ఒకదాన్ని పంపగలిగితే చాలా ఆనందిస్తాను. సురేంద్ర బాబా, మహేష్ బాబా, కైలాస్ చంద్ర బాబా, గజమోహన్ బాబా మొదలైన అందరికీ నా ఈ అభ్యర్థన తెలియజేయగలవు. సోదరుడు ఉపేన్ మరియు వాళ్ళ నాన్నగారు కొంచెం ప్రయత్నం చేస్తే ఈ పని సానుకూలం పడవచ్చు. నా ఫోటో ఒకటి ఇప్పటికే నీ వద్ద ఉన్నది. కొత్త సంపుట్లో మరొకటి లభ్యమవుతుంది. అదేవిధంగా ఒక ఫోటో ఒకదాన్ని నేను అడుగుతున్నాను. దాన్ని చూడకుండా నిలవలేకపోతున్నాను. మీరంతా ప్రయత్నిస్తే నా కోరిక నెరవేరుతుంది. నాయన, మీరందరూ నా గౌరు నితాయి పారిషదులు. మీరు వచ్చినప్పుడు వారు మరొక చోట ఎక్కడ ఉండగలరా? మనం గుర్తించలేకపోయినా చూడగలిగిన లేకున్నా వాడు మన దగ్గరనే ఉంటారు. దీని గురించి ఎలాంటి ఆలోచన సందేహం అవసరం లేదు. రాజభక్తుడైన వ్యక్తి ఎల్లప్పుడూ రాజుకు దగ్గరగానే ఉంటాడు. రాజు కూడా ఆ వ్యక్తికి 1,00,000 యోజనాల దూరాన ఉన్నప్పటికీ అన్ని వేళ అతను ఆ రాజభక్తుని సమీపంలోనే ఉంటాడు. అతని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బాబా అదేవిధంగా తన భక్తుని విడిచిపెట్టి భగవానుడు ఒక త్రుటి కాలం కూడా ఎక్కడో దూరంగా ఉండలేడు. బాబా అదేవిధంగా నా నితాయి సదా మీ చింతనే కదలి ఆడుతున్నాడు. ఒక్కొక్కప్పుడు ఆయన వ్యక్తం అవుతున్నా మీరే ఆ సంఘటన స్వప్నమా అని గానో మరేదో అని కానీ అనుకుంటున్నారు. మీకు ఆయన వ్యక్తమైనా కూడా మీరు దాన్ని కలనో ఏదో అనుకుంటున్నారు, కానీ అది నిజము, మీకు వ్యక్తం అవుతున్నాడు అని చెప్తున్నాడు. ఆయన శరణు కొని ఆయన చూపిన దాన్నే పయనించండి. ఆయన దర్శించగలుగుతారు. అనురాగమునకైనా మీరు ఆయనను శరణు చూస్తే మీరు ఆయన దర్శించగలుగుతారు అంటున్నాడు. అంటే తొందరలే మీకు దర్శన భాగ్యం ఇస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. జై కుసుమహర. ఆత్మబంధువులందరికీ నా యొక్క సాదర ప్రణామాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నామ సంకీర్తనం జరుపుకోవాలనే సంకల్పం, కొనసాగించేటటువంటి సమర్థత, అవకాశం ఇవన్నీ కూడా కుసుమహరుడు మనకు ప్రసాదించడం చాలా
విశేషమైనటువంటిది. చాలా రోజుల క్రితమే సుధాకర్ రావు గారు మా మిత్రులు బంధువులు వారు ఏదో 2-3 సార్లు అన్నారు మన ఇంట్లో హరిసభ ఇది నామ సంకీర్తనం చేద్దామని, కానీ ఎప్పుడూ వెళ్ళకపోయేది. ఈసారి సరే మంచిది అని అనటం, తర్వాత కొనసాగించటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే మనం చేయగలిగింది పెద్ద పెద్ద యోగాలు, తపస్సులు, జపాలు చేయలేం చాలా ఈ కలియుగంలో. ఎందుకంటే అల్పతరాయువులు అని అన్నారు. అల్పబలులు, అల్పతరాయువులు, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు అని భాగవతంలో చెప్తారు. అంటే కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఏం చేత కాదు అని అర్థం. మరి అటువంటి చేతగానితనం ఉన్నటువంటి ఈ తరం కోసం కుసుమహరులు చాలా సింపుల్గా ఉండేటటువంటి, సూక్ష్మంగా ఉండేటటువంటిది నామం కుసుమహర. అది ఎంతోసేపు పట్టదు, ఎన్నో నిమిషాలు, ఎన్నో గంటలు పట్టదు, ఎన్నో సెకండ్లు మాత్రమే. తర్వాత అందులో ఏ రకమైనటువంటి సంయుక్తాక్షరాలు, ఒత్తక్షరాలు, ఉష్ట్రము, విష్ట్రము ఇట్లాంటివి ఏవి, అట్లాంటి పదాలు ఏమి లేవు. కుసుమహర ఇంతే. అటువంటి దాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవ నాస్తియేవ 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 బహురన్యథ అని మనకు కలిసంతరణోపనిషత్తు అనేటువంటి వాటిలో చెప్పబడినటువంటి విషయమే. కలియుగంలో హరినామమే 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 తరింపజేసేటటువంటి సుమా అని వేరేటువంటిది ఏది కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఏవేవో మనం చేస్తూ పోతూ ఉంటాం. మనకు తెలిసినవి తెలియనివి ఒక్కోసారి ఆ పాపాలు అవి చేసినట్టు కూడా మనకు తెలియదు. పూర్వ జన్మ మధుసూదన సరస్వతి అనేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఉండేవాడు. ఆయన అద్వైతం మీద చాలా పుస్తకాలు, 19 పుస్తకాల వరకు రాసి ఉన్నాడు. ఆయన బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఒకప్పుడు. అయితే ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. 17 సార్లు ఆ పురశ్చరణ చేసినాడట. ఆయన ఎంతో భక్తితో. అయితే కృష్ణుడు మటుకు సాక్షాత్కరించలేదు. ఏమిటి అంటే ఆయన పూర్వజన్మలో ఒక 17 మంది బ్రాహ్మణులను సంహరించినాడట. క్రూరంగా 17 మందిని హతమార్చినాడు. 17 పురశ్చరణం చేసినప్పుడు కనుక అక్షరాలు ఒక్కొక్క ఆ మంత్రంలో ఉండేటటువంటి ఒక అక్షరానికి 1 లక్ష చేసుకుంటూ పోయినాడు. అయినప్పటికీ కూడా కనిపించలేదట. అయితే అయినా కానీ పట్టు వదలకుండా ఆయన 18వ పురశ్చరణ మొదలుపెట్టి అది సగం వరకు వచ్చినప్పటికీ కృష్ణుడు ప్రీతితో సాక్షాత్కరించినాడు అనేటటువంటిది మనకు ఉన్నది. అంటే ఏవి అవరోధాలుగా పరిణమిస్తున్నవి అనేటటువంటిది మనకు తెలియదు. మనకి ఏవి అడ్డంకులుగా వస్తున్నాయి అనేటటువంటిది మనకు తెలియదు. కానీ అడ్డంకులుగా వస్తున్నాయి అని చెప్పి ముందుకు పోవటం మానకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటిదంతా ఈ 30, 40, 50, 60, 70 ఏళ్ల వయస్సు లోపలి జీవితంలో మనం చేసినటువంటి సంఘటనలే మనకు తెలుసు. కానీ ఇంతకు మునుపు జన్మలలో ఏం చేసినాం అనేటటువంటిది మనకు తెలియదు, చెప్పేవాడే. అయితే అట్లాంటి దోషాలు కూడా అడ్డు వస్తూ మనకు విఘ్నాలుగా పరిణమిస్తూ ఉంటాయి, ఆటంకాలుగా మనకు ఎదురు వస్తూ ఉంటాయి. ఈ లోపల మనం అన్ని మానేసేసుకుంటాం. కానీ అట్లా కాకుండా ఆయన పట్టుదలతోటి దానివల్ల ఏం చేసినాడంటే ఆ పట్టుదలతో ఇంకా దీక్షతో అతడు చేయటం వల్ల 17 వరకు ఆపేసేస్తే కృష్ణుడు కనిపించకపోయేవాడు. 18 మొదలుపెట్టి సగం వరకు వచ్చేటప్పటికే కనిపించాడు. అంటే అప్పటికి ఆయన పాపం అంతా పోయింది, పావనుడు అయిపోయినాడు. పాపం క్షేమం ఎప్పుడైపోయిందో అప్పుడే కనిపించినాడు. అంటే దీక్ష పట్టుదల మటుకు వదిలిపెట్టకూడదు అనేటటువంటిది అది నేను మొన్న ఒకసారి చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంటే చిట్ట చివరికి వచ్చిన తర్వాత మనం వదిలిపెట్టేసేస్తాం. అయ్యో ఇంకా మన నుంచి కాదు ఇది, ఆ చిట్ట చివరి దగ్గరనే ఉంది ఉండేదంతా, ఇంతమంది చేసింది కాదు అది. అయితే కుసుమహరుడు ఆ విధంగా మరి అటువంటి నామాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. పెద్దలు చాలా చక్కటి వచనాలు, మహిమలు అవన్నీ చెప్పటం జరిగింది. ఈ నామ సంకీర్తనకు ఇంత దూరం వచ్చి సమయం తీసుకొని ఆ నామ సంకీర్తన యొక్క భాగ్యాన్ని మాకందరికి కుటుంబానికి అనుగ్రహించినందుకు చాలా కృతజ్ఞతలు. మరి ఇట్లాంటి అవకాశాలు ముందు ఇంకా మనకు బాగా రావాలని నేను కోరుకుంటూ కుసుమహరనాథులకి పదార విందాలకి నరసింహాచారి బాబాకి
హరిముదమున మామందిరమునకు రారా శ్రీహరా తండ్రి హరా కడుపార భుజింపగరా श्रीमान आचार्य बाबा की हरनाथ महाप्रभु की जय हरनाथ जय कुसुमा कुमारी जय 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 हरनाथ जय कुसुमा कुमारी जय 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 जय हरनाथ जय बंद विमोचन दिव्य गुणाचन वंदित पल्लव मृदु चरण अरविंद नयन पादकहरण जय हारति श्री कुसुमारमण शुभ हारति हे करुणावरण जय हारति श्री कुसुमारमण जय मंगल जय राम सुता हृदयं नम परमासुत चरिता गौरांग महाकर देवसुता जय हारति श्री कुसुमारमण शुभ हारति हे करुणावरण जय हारति श्री कुसुमारमण जय जय श्री सोनामुखी भाषा जय जय माया मानुषवेश जय जय हर गोपाल विलास हारति श्री कुसुमारमण शुभ हारति हे करुणावरण जय हारति श्री कुसुमारमण कामजनाकाय कुसुमकामिनी मनोहराय मामकाभिष्टाय महितमङ्गलम् गोकुलाग्रगण्याय गोपालबालकाय राधिका मनोहराय रम्यमङ्गलम् कामगानलोलाय साधुविमलसेविताय कामेश्वरि विनोदाय कान्तिमङ्गलम् अखिल कलुषहरण गौरांगवेश कृष्णाय विष्णुप्रिया पूजिताय विजयमङ्गलम् श्री स्वर्णमुखि निवासाय स्वामी हरनाथाय भक्तजनाभूषणाय भव्यमङ्गलम् श्री आचार्य समेताय दिव्यमङ्गलम् जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय।